నమస్తేనండి. అమ్మ ఆరాధనకు స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మార్గశిర మాసంలో వచ్చే ఆఖరి గురువారము మరియు అమావాస్య తిథి రోజున ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి గల సకల కష్టాలను మరియు దారిద్ర్యాలను కూడా ఆ అమ్మవారు హరింపజేస్తూ ఉంది. వారాహి అమ్మ చాలా శక్తివంతమైన అమ్మ. వారాహి అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకరుగా చెప్తారు. ఈమెను సప్తమాతృకల్లో ఒకరుగా, అలాగే దశమహావిద్యల్లో ఒకరిగా కొలుస్తూ ఉంటారు. సీతాదేవికి సైన్యాధిపతిగా ఈ వారాహిదేవిని వర్ణిస్తూ ఉంటారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది ఈ వారాహి మాత. ఈ రోజున అమావాస్య రోజున ఈమెను ఆరాధిస్తే మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, మరియు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని చెప్తూ ఉంటారు. ఈ వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి అన్నది మన భక్తుల నమ్మకము. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఈ వారాహిదేవి నల్లని కాంతితో, వరాహ ముఖంతో, మహిష వాహనంపై పెద్ద పొట్టతో, 8 చేతులతో, శంఖము, చక్రము, నాగలి, గుణపము, అభయవరదలలో ఉంటుంది. ఈ అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తూ ఉంటారు. కనుక లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తూ ఉంటారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి మరియు శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి మరియు బ్రహ్మ నుండి బ్రహ్మాని, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవి మహాత్యం ప్రకారము రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, తన సేనను కూడా సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారము మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. కనుక వీపు భాగం నుండి ఈ వారాహి అమ్మవారు పుడుతుంది. ఈమె వాహనము గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. అమ్మవారు గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది. మరియు తాంత్రికులకు ఇష్టమైన దేవత. ఈ వారాహిదేవి మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపటము సర్వసాధారణంగా ఉంటుంది. కనుక వామాచారం పాటిస్తే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తూ ఉంటారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది ఈ అమ్మవారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించబడిన కొన్ని ఆలయాల్లో దర్శనము సైతము రాత్రి వేళల్లోనో లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవతగా ఉంటుంది. కనుక వారణాసిని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ రక్షగా ఉండే దేవత ఈమె. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోనికి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఆలయము భూగర్భ గృహంలో ఉంటుంది. కనుక తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామదేవత అయిన వారాహి మాత అమ్మవారు వారాహిని చూసి రావటానికి వెళ్తుందట. అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతినిస్తారు. మిగిలిన సమయం మొత్తం కూడా ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే పై 2 రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. రంధ్రం నుంచి చూసినప్పుడు
అమ్మవారి పాదముద్రలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా అక్కడి వారు చెబుతూ ఉంటారు. ఆగమ శాస్త్రం ప్రకారము ప్రతి శిల్పిని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది. ఇలా ఉగ్రరూపధారిణిగా అయిన అమ్మవారిని చూడటము కేవలం ఉపాసనా బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతూ ఉంటారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు ఎడమవైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి దేవాలయము. ఈ వారాహీదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా కూడా త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తూ ఉంటారు. మరియు అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రి వేళల్లో ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున వారాహి మాతను ఎవరైతే భక్తిగా ఆరాధిస్తారో మరియు పూజిస్తారో ఉన్నటువంటి ఏ సమస్యలనైనా కూడా అమ్మవారు పరిష్కారం చూపుతుంది. అమ్మవారి మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను మరింత మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. వారాహి మాతను రాత్రి వేళలను ఎందుకు పూజిస్తారు అంటే వారాహి మాతృకల్లో ఒకరుగా ఈ వారాహి మాతను అభివర్ణిస్తూ ఉంటారు. సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, పరమేశ్వరుని పూజించడానికి సాయంకాలము ఉత్తమమైనదని మన పురాణాలు వచించాయి. అలాగే కొందరు దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి అని అంటూ ఉంటారు. ఈ వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు. మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారము 8వ మాతృకగా నారసింహునిగా, కొన్ని సంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము కాపాడేందుకు ఈ మాతృకలు సిద్ధంగా ఉంటారు. వారాహి మాతను వరాహుని స్త్రీతత్వంగా భావిస్తూ ఉంటారు. పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అని అంటూ ఉంటారు. దేవి భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తూ ఉంటుంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈమె పాత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వారాహి మాత రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లుగా పేర్కొంటూ ఉంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతోనూ 8 చేతులతోనూ కనిపిస్తుంది మరియు అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తూ ఉంటుంది. మరియు ఈమె గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది. కాకుండా ఈ వారాహి మాతను తాంత్రికులు ఇష్టమైన దేవతగా ఈ వారాహి మాతను పూజిస్తూ ఉంటారు. అందుకే ఈమెను రాత్రి వేళల్లో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మరియు అమావాస్య తిథిలో కూడా ఈ అమ్మవారిని ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతము రాత్రి వేళల్లోనో లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ దర్శనం మాత్రము రాత్రి వేళల్లోనే ఇస్తూ ఉంటారు. లలితాదేవికి సైన్యాధిపతిగా ఈ వారాహిదేవిని వర్ణిస్తూ ఉంటారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది ఈ వారాహి మాత. ఈమెను ఈ అమావాస్య రోజున ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని మరియు శత్రుభయం ఉండదని
జ్ఞానం సిద్ధిస్తుందని మరియు కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకము. ఈ రోజున, ఈ అమావాస్య రోజున వారాహీదేవి పేరు ఉన్న మూల మంత్రాలను మరియు అష్టోత్తరాలను కూడా పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనదిగా చెబుతూ ఉంటారు. కనుక వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని భక్తుల నమ్మకము. ఈ వారాహి అమ్మవారికి ఎలాంటి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వారాహి అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాలలోకి తీసుకువెళ్ళినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. కనుక రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని, అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కూడా కనిపిస్తుంది. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపము. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ద్రవ అనే నామం కూడా కనిపిస్తుంది. హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి 12 నామాలు కూడా అత్యంత శక్తివంతమైనదిగా చెబుతూ ఉంటారు. పంచమి సమయ సంకేత, దండనాథ, వారాహి సంకేత, పోత్రిని, శివ, మహాసేన, వార్తాళి, అరిగ్ని, ఆజ్ఞ చక్రేశ్వరి అనే 12 నామాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ 12 నామాలను ప్రతిరోజు కూడా 11 సార్లు పఠిస్తే మనకు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును. ఎవరైనా కూడా ఎన్ని పూజలు మరియు పరిహారాలు చేసినా కూడా మీ కోరిక తీరడం లేదు అనుకునేవారు 3 అక్షరాల బీజ మంత్రాన్ని అనుకొని చూడండి, 10 నిమిషాల్లో తీరిపోతుంది. లక్ష్మీ స్వరూపమైన వారాహీదేవి ఆ వారిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి. క్లీం సౌ అనే మంత్రాన్ని 11 సార్లు, 21 సార్లు, ఎన్నిసార్లైనా కూడా జపించవచ్చును. ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కారము తప్పకుండా దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది. ఈ వారాహి అమ్మవారికి పూజ సాయంత్రము 6 నుంచి 9 లోపు చేయాలి. కనుక ఈ పూజ కోసం అమ్మవారి చిత్రపటము, కాస్త గంధము మరియు తెలుపు రంగు పూలు, సాంబ్రాణి ధూపం ఉండాలి. ఈ అమావాస్య రోజున అమ్మవారికి ఈ విధంగా పూజ చేసి అమ్మవారికి మహాదీపంతో పాటు చిన్న దీపం కూడా వెలిగించాలి. ఈ అమ్మవారికి నైవేద్యంగా నల్ల బెల్లము, 2 లవంగాలు ఉపయోగించాలి. సింధూరం కలిపిన అక్షతలు వేస్తూ అమ్మవారి చిత్రపటానికి పూజలు చేయాలి. ఈ రోజున అమ్మవారికి నుంచి 10 గంటల లోపు దీపము, ధూపము, నైవేద్యము భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకొని 3 లవంగాలు అరచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని 26 సార్లు అనుకోవాలి. మీరు ఏమి అనుకుంటే వెంటనే తీరుతుంది. కోరికలు, మన పైన ఉన్న నరదృష్టి, చెరుదృష్టి, ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు అమ్మవారిని భక్తి శ్రద్ధగా పూజించాలి. ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ఈ అమావాస్య రోజున వారాహి అమ్మవారిని పూజించినట్లయితే అనే మాటకు చోటు ఉండదు. అనుకున్నారు కదా ఫ్రెండ్స్, వారాహి అమ్మవారి మహత్యం గురించి. వీడియో మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను ఫ్రెండ్స్. వారాహి మాతాయి నమః. నమస్తే.